నమస్తే, నేను మీ నగేష్. 2024లో జరిగిన అసెంబ్లీ లోక్సభ ఎన్నికలు మెగా అల్లు కుటుంబాల మధ్య ఒక కొత్త రాజకీయానికి తెరలేపాయి. ఈ వ్యవహారం చిలికి ఎంతవరకు వచ్చిందంటే, డిసెంబర్ 6వ తేదీన విడుదల కాబోతున్న అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమాను బహిష్కరించాలని మెగా ఫ్యాన్స్ అభిమానులే కాకుండా రాయలసీమలో ఉన్న ఓ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు కూడా ప్రజల్ని ప్రభావితం చేసే ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే ఇంతకు ఈ వివాదానికి కారణం ఏందని ఒక్కసారి మనం గతంలోకి వెళ్తే, 2024 అసెంబ్లీ ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్థిగా బరిలోకి దిగారు. అదే సమయంలో అల్లు అర్జున్ స్నేహితుడు నంద్యాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శిల్పా రవిచంద్రారెడ్డికి మద్దతుగా ఆయన తన సతీమణితో పాటు వెళ్ళి పరోక్షంగా ప్రచారం చేశారు. అంటే ఆ రోజు బహిరంగ సభలోనో లేదా ఇంకో చోటో ప్రచారానికి వెళ్ళి రవిచంద్రారెడ్డిని గెలిపించమని అల్లు అర్జున్ చెప్పలేదు. రవిచంద్రారెడ్డి ఇంటి దగ్గరికి వెళ్ళి తన అభిమానులను చూసి రవిచంద్రారెడ్డిని గెలిపించాలని పరోక్షంగా సైగలతో వాళ్ళకి ఇండికేషన్ ఇచ్చాడు. ఈ వ్యవహారాన్ని మెగా ఫ్యామిలీ అభిమానులు అస్సలు జీర్ణించుకోలేకపోయారు. ఒకవైపు పవన్ కళ్యాణ్ బరిలో ఉంటే అల్లు అర్జున్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మద్దతుగా ఎలా ప్రచారానికి వెళ్తారంటూ సోషల్ మీడియా వేదికగా విపరీతంగా మండిపడుతూ అనేక రకాల పోస్టులతో ట్రోలింగ్ చేసి అల్లు అర్జున్ని వాళ్ళ ఫ్యామిలీని ఒక రకంగా ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేశారు. అయితే ఈ వ్యవహారంపై అప్పట్లో అల్లు అర్జున్ తాను కూడా చాలా ఘాటుగానే స్పందించారు. చిరంజీవి జోక్యంతో ఈ వ్యవహారం సర్దుబాటు అయ్యింది అనుకుంటున్న సందర్భంలో పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఇటీవల బెంగుళూరు ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను రాష్ట్రంలో అడవుల సంరక్షణకు సంబంధించి కర్ణాటక ప్రభుత్వ సహకారం కోసం చర్చలు జరపడానికి వెళ్ళారు. అక్కడ చర్చల అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, సినిమాల్లో ఎర్రచందనం దొంగలు కూడా హీరోలు అవుతున్నారని ఒక కామెంట్ చేశారు. అల్లు అర్జున్ అభిమానులు దీన్ని అల్లు అర్జున్ను దృష్టిలో పెట్టుకొని పవన్ కళ్యాణ్ ఈ విధంగా మాట్లాడాడని చెప్పేసి అప్పట్లో వివాదాస్పదంగా అనేక వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. ఆ తర్వాత ఇటీవల మారుతి నగర్ సుబ్రహ్మణ్యం అనే ఒక సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్కు అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా వెళ్ళాడు. ఈ పవన్ కళ్యాణ్ సినిమాల్లో ఎర్రచందనం దొంగలను కూడా హీరోలు అవుతారు అని చేసిన వ్యాఖ్యలను దృష్టిలో పెట్టుకొని, నాకు ఇష్టమైన చోటికి వెళ్తా, నాకు ఇష్టమైన వారి కోసం ఎక్కడికైనా వెళ్తా అంటూ పరోక్షంగా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చినట్లు అయ్యింది. దీన్ని మెగా ఫ్యాన్స్ అస్సలు జీర్ణించుకోలేకపోయారు. దీంతో ఈ రెండు కుటుంబాల మధ్య మరోసారి వివాదం చాలా తారాస్థాయికి వెళ్ళింది. ఈ పరిణామాలు ఎక్కడి వరకు వెళ్ళాయంటే, సోషల్ మీడియాలో బన్నీ నటిస్తున్న పుష్ప 2 సినిమాను పూర్తిగా బహిష్కరించాలని మెగా ఫ్యాన్స్ అభిమానులే కాదు, ఒక సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు కూడా ప్రజలను ప్రభావితం చేసే ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇది చిరికి ఈ వ్యవహారం ఎంతవరకు వెళ్తుంది, ఈ రెండు కుటుంబాల మధ్య రగిలిన రాజకీయం పుష్ప 2 మీద ఏ విధమైన ప్రభావం చూపుతుందనేది మనం డిసెంబర్ 6వ తేదీనే చూడాల్సి ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ నగేష్.